రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఒక ఫోక్సో కేసు నిందితుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని పట్టుకోకపోవడం, పోలీస్ అధికారులు ఒత్తిడికో అవినీతికో లొంగిపోయి ఫోక్సో కేసు నిందితుడికి 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టడం, అతన్ని దాదాపు నెల రోజుల పాటు అతను అబ్స్కాండింగ్ ఉన్న అరెస్ట్ చేయలేకపోవడం, అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయి ఇవాళ మొత్తం ఆ కుటుంబాన్నే అంతం చేయడం జరిగింది. రాష్ట్ర హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం చెందినారు. నైతిక విలువలున్న వాళ్ళైతే తక్షణమే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు నీకేమైనా మానవత్వం ఉందా? ఈ రోజు రాష్ట్రానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి. ఆ సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? నిజంగా చెప్పాలంటే షాబాద్ హత్యలు ముమ్మాటికి ఇది పోలీస్ హత్యలు, ప్రభుత్వ హత్యలు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ తప్పిదాల వల్ల అన్యం పుణ్యం ఎరగని 3 చిన్నారులు, 3 పెద్దవాళ్ళు, 6 ఈరోజు హత్యకు గురైనారు.